ఖమ్మం జిల్లా వెలుగుమెట్ల బాధితులకు మద్దతుగా అయితే గనక తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిరవధిక దీక్ష చేపట్టారు. ప్రస్తుతం మనతో పాటు కవిత గారు ఉన్నారు. చెప్పండి మేడం, ఈ నిరవధిక దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే గతంలో కూడా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అక్కడికి వెళ్ళి సందర్శించాయి, పరామర్శించాయి. కానీ వాళ్ళెవరూ నిరాహార దీక్ష చేపట్టలేదు. కాకపోతే మీరు చేపట్టారు, ఎందుకు? ప్రధానంగా సమస్య జటిలంగా ఉందండి. ఈ జటిలమైన సమస్యకు ప్రభుత్వం అండగా ఉండి ప్రభుత్వం ఏమన్నా ప్రజల పక్షాన ఆలోచించి పరిష్కారం చేస్తుందేమో అని మేము అనుకున్నాము. కానీ నిన్న అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత పోలీసులు కానీ ప్రభుత్వం కానీ వారి వైఖరి చూసిన తర్వాత మాకు అపనమ్మకం కలిగి దీక్ష కొనసాగించాలని అనుకున్నాం. నిన్న మేము ఖమ్మం వెళ్ళాము, చూసాము. దయనీయమైన పరిస్థితుల్లో భూ నిర్వాసితులందరినీ కూడా పెట్టడం, అసలు ప్రభుత్వానికి ఎటువంటి హక్కు లేకుండా భూదాన్ భూమిలోకి వెళ్ళి వాళ్ళను మొత్తంగా రాత్రికి రాత్రి ఇల్లు నేలమట్టం చేయడం. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్క మంత్రి, 3 మంత్రులు ఉన్నారు ఆ జిల్లాలో, ఒక్కొక్క మాట చెప్తున్నారు. పొంగులేటి గారేమో 415 ఇండ్లు రెగ్యులరే ఉన్నాయి, బాగానే ఉన్నాయి, అయినా సరే వాటికి ఇక్కడ ఇవ్వం పట్టా ఇంకో చోటు ఇస్తామంటారు. తుమ్మల గారు ఏమో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేస్తాం అందరికి అంటారు. ఇంకొక మంత్రి బట్టి గారు మాట్లాడరు. ఆయన మౌనంగా ఉంటూనే ఆయన పనులు ఆయన చేసుకుంటున్నారు తప్పితే ప్రజల పక్షాన మాట్లాడట్లేదు. సో ఇవన్నీ గమనించినప్పుడు ప్రజాస్వామిక పరిస్థితుల్లో, ప్రజాస్వామిక వాతావరణంలో నేను చేయగలిగేది నన్ను నేను సతాయించుకోవడమే, నన్ను నేను పనిష్ చేసుకోవడమే. సో గాంధీ గారు చూపించినట్టుగా నేనే అన్నం తినకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని నేను డిసైడ్ చేసుకున్నాను. అక్కడికి వెళ్ళేటప్పుడు 9th రోజు మేము సంయుక్త ఉద్యమాలు చేద్దామని డిసైడ్ చేసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జేఏసీ విశారదన్ గారిని కూడా తోడు తీసుకొని వెళ్ళడం జరిగింది. మేమిద్దరం కూడా నిన్నటి నుండి దీక్షలోనే ఉన్నాం. వారిని కూడా ఇవాళ పోలీసులు ఇప్పుడు రిలీజ్ చేశారు. వారు కూడా దీక్ష కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. సో ఈ దీక్ష ఒకటే సింగిల్ పాయింట్ ఎజెండాతో, సింగిల్ పాయింట్ డిమాండ్తో సాగుతుంది. ఎక్కడైతే మీరు ప్రజల ఇల్లు నేలమట్టం చేశారో, హక్కులుండి కూడా ప్రజల ఇల్లు నేలమట్టం చేశారో అదే చోట మీరు వారికి పట్టా ఇవ్వండి, అక్కడే బిల్డింగ్ కట్టివ్వండి. ఇంతకు మించి వేరే డిమాండ్ ఏం లేదు. అంటే ఎప్పటి వరకు ఈ నిరవధిక దీక్ష కొనసాగుతుందండి? ఎప్పటి వరకు అంటే నేనేం చెప్పను, ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది అన్న దాన్ని బట్టి మనము ఎట్లా ఉండాలని నిర్ణయం తీసుకోవాలి. పోరాట రూపం నిన్న ధర్నా చేసాం. ధర్నా టైంలోనే మేము దీక్ష చేస్తామని చెప్పాం. దీక్ష చేసేటటువంటి సందర్భంలో అరెస్ట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి హైదరాబాద్లో వదిలేశారు మా ఆఫీస్లో. కంటిన్యూ చేస్తున్నాం. సో కంటిన్యూ చేస్తాం. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావాలి, వచ్చే వరకు కొనసాగిద్దామని ఆలోచన ఉంది. అంటే ప్రభుత్వం దీనిపై స్పందిస్తుంది అనుకుంటున్నారు? అది ప్రభుత్వం ఇష్టం కదా, నేను ఎట్లా చెప్తా. పేదల మీద కన్సర్న్ ఉంటే స్పందిస్తారు, పేదల మీద కన్సర్న్ లేకపోతే స్పందించరు. కేవలం రాజకీయాలే చేయాలనుకుంటే డెఫినెట్గా వాళ్ళు స్పందించకపోవచ్చు. అలా కాకుండా పేదల పక్షాన ఉండాలనుకుంటే స్పందించే అవకాశాలు ఉన్నాయి. చూస్తారు కదా, మొత్తం మీద కనుక వెలుగుమెట్ల బాధితులకు న్యాయం చేసే వరకు కూడా దీక్ష కొనసాగిస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చెప్పుకొచ్చారు. కార్తీక్ తో దేవ వార్త, హైదరాబాద్.